కర్నూలు బస్ ప్రమాదంలో ప్రయాణికుల డేటా ఆరా తీస్తున్నామని అన్నారు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్. 25 మంది ప్రయాణికులతో ఇటు ప్రాణాలతో బయటపడగా 19 మంది డెడ్ బాడీస్ దొరికాయని అన్నారు. ఆ 19 మంది డీటెయిల్స్ ఇంకా సేకరిస్తున్నామని అన్నారు. ల్యాబ్స్ కు పంపించి నిర్ధారణ చేస్తామని కూడా తెలిపారు. ప్రస్తుతం కర్నూలు హాస్పిటల్ నుంచి విజయవాడకు తరలిస్తారని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మనతో మాట్లాడడానికి గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఏమి ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు అదే మనకు టోటల్ ఎంత ప్యాసింజర్స్ ఉన్నారు, ఎంతమంది సర్వైవ్ అయినారు, ఎంతమంది చనిపోయినారు అని ప్రిలిమినరీ డేటా వచ్చింది. సో దాన్ని బట్టి ఎవరు ఎగ్జాక్ట్ చనిపోయినారని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఎంతమంది ఇప్పటికే ఎంతమందిని ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు టోటల్ 25 మంది సర్వైవ్ అయినట్టున్నారు. 19 మంది బాడీస్ దొరికినట్టున్నాయి. సో ఎవరు ఆ 19 మంది ఆ డీటెయిల్స్ రావాల్సింది ఉంది. ఇంకా 3 మెంబర్స్ డేటా రాలేదు. ఫోరెన్సిక్ వాళ్ళు కూడా అంత వెతుకుతూ ఉన్నారు, అంటే ఐడెంటిఫై కాలేదు. అది ఐడెంటిఫై చేస్తారు పోలీస్ వాళ్ళు. అది మనకి ల్యాబ్కి పంపించేసి ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్, ప్రధానంగా మీ ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగింది? అది పోలీస్ వాళ్ళు చూస్తున్నారు. మనకి అది రిపోర్ట్ వస్తే ఫస్ట్ అయితే మనం ఎవరు బాధితులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేస్తున్నాము. వాళ్ళకి కనుక్కోవాలి. తర్వాత ఇప్పుడు ఎవరు ఇంజరీ ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ బాధిత ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఈ ఘటనలో ప్రధానంగా కేవలం బైక్ ఢీ కొట్టడం వల్ల ఇప్పుడు ప్రిలిమినరీ డేట్ అయితే అది చెప్తున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మనం మాట్లాడతాము. అది మన మొదటి ప్రయారిటీ. అదైతే బైక్ రావడం వల్ల అది కిందకి పోవడం, ఆ ఇంజిన్ బ్రేక్ అవ్వడం వల్లనే అయింది అని అంటున్నారు. అంటే ఇప్పటికే ఆ వెహికల్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు లేదా వివిధ ట్యాక్సులు ఏవి కూడా అంత ఎక్స్పైర్ అయినట్లుగా చెప్తా ఉన్నారు. అధికారులు వారి యొక్క డేటాను ఆ డేటు లేకపోయినా కూడా ఉన్నట్లు చెప్తా ఉన్నారనేది అది ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కర్నూలు పోలీస్ వాళ్ళే అది చెప్పగలుగుతారు. నేను అది ఇన్ఫర్మేషన్ చూడలేదు. మనం ఇప్పుడు తెలంగాణ నుంచి ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ పరిస్థితి ఏంటి, వాళ్ళకి మనం ఎలాంటి ఫెసిలిటీ ఇవ్వాలి అనేది మనం చూస్తున్నాం. తెలంగాణ నుంచి యాక్సిడెంట్ కాస్ ఏంటి, ఎందుకు అయింది అనేది కర్నూలు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూస్తారు. డిఎన్ఏ పరీక్షల కోసం కంప్లీట్గా విజయవాడకు తీసుకెళ్తూ ఉన్నారా? అది కర్నూలు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారు. నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా ఫస్ట్ ఇక్కడ కర్నూలు హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడి నుంచి విజయవాడకి పంపాలి. ఇది మొత్తంగా గద్వాల జిల్లా కలెక్టర్ చెప్తుందంతా కూడా ఒకటే. ఎందుకంటే ఈ ఘటన మనం చూసే ఈ లొకేషన్ నుండి నేరుగా దాదాపు 200 మీటర్స్ మేర ఇక్కడ నుండి వెహికల్ ఢీ కొట్టిన తర్వాత ఇక్కడ నుండి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లోనే మొదట ఆ వెహికల్ను ఢీ కొట్టిన తర్వాత జరిగిన ఘటనను అతని మీదకి రాకుండా ఆ యొక్క వెహికల్ కొట్టిన తర్వాత నేరుగా ఈ విధంగా జాతీయ రహదారి మీదే తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. తీసుకెళ్లే ప్రయత్నంలోనే 200 మీటర్లు ముందుకెళ్లే సమయంలోనే ఈ మార్గం గుండానే మనం చూస్తూ ఉన్నాం. ఈ వెహికల్ ఎక్కడా కూడా బ్రేక్ వేసినటువంటి ఈ విజువల్ కూడా మనకు కనిపించడం లేదు. ఎలా ఉన్నటువంటి రోడ్డు ఎక్కడ కూడా ఎలాంటి ఛాయలు పడినటువంటి పరిస్థితి. ఇలాంటి ఈ జాతీయ రహదారి మీదే ఇక్కడ నుండి నేరుగా కంప్లీట్ ఒక్కసారిగా యొక్క బైక్లో ఉన్నటువంటి పెట్రోలు బర్న్ కావడంతో మొదటి ఉన్నటువంటి ఇంజన్ భాగం ఏదైతే ఉందో ఇంజన్ భాగం నుండి పెద్దగా మంటలు వ్యాపించిన తర్వాత ఉండే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇక్కడ నుండి ఒక డ్రైవర్ పరారీలో ఉన్నారని చెప్తున్నారు. ఇంకో డ్రైవరు పోలీసుల అదుపులో ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 42 మంది వరకు ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. 19 మంది సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు. దాదాపు 19 మంది చనిపోయారని చెప్తున్నారు. ఇంకా మిగతా 3 డేటా ఎక్కడ కనిపించకపోవడంతో మనం చూసే విజువల్ ఏదైతే ఉందో వారి గ్యాడ్గెట్స్ కావచ్చు లేదా వారి గూడ్స్ ఏవైతే ఉన్నాయో వారు తీసుకెళ్లే వారి యొక్క వస్తువులు వాటన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలోనే ఇంకా ఏదైనా డెడ్ బాడీస్ అంతా బూడిదిగా మారిందా అనే కోణంలో కూడా ఫోరెన్సిక్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి బూడిదని కూడా సేకరించారు. వాటిని కూడా సేకరించి ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడే ఈ వెహికల్లో దాదాపు 19 మృతదేహాలను ఐడెంటిఫై చేశారు. మిగతా 3 డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటా రాకపోవడంతో అధికారులకు కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఈ 3 మెంబర్స్ కంప్లీట్గా బూడిదిగా మారిందా అనే కోణంలో అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ఉందో ఈ ముందు భాగంలో ఉన్నటువంటి డ్రైవర్ సీట్ ఇది. ఈ డ్రైవర్ ఫ్రంట్ సీటు భాగంలోనే బస్సు స్టార్ట్ అయిన తర్వాత పక్కనుండే డోర్ ఏదైతే ఉంటుందో ఇటు ప్యాసింజర్కి ఇటు డ్రైవర్స్కి ఎలాంటి కనెక్టివిటీ లేకుండా
డోరు లాక్ చేసిన తర్వాతనే ఈ వెహికల్లో ప్రయాణిస్తూ వెళ్ళేటటువంటి పరిస్థితి. ముందు భాగంలో ఈ యొక్క పల్సర్ బైక్ని ఢీ కొట్టిన తర్వాత ఇక్కడ నుండి మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా బైక్ కంప్లీట్ బర్న్ అయ్యి ఆ యొక్క పెట్రోల్ ట్యాంక్ మాత్రమే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బైక్ను ఢీ కొట్టిన తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం కావేరీ ట్రావెల్స్ ఏవైతే ఇలాంటి అంటే ప్రైవేట్ సంబంధిత ట్రావెల్స్ వారంతా కూడా ఈ ఫెస్టివల్ సీజన్స్లో ఎక్కువ మొత్తంలో ఇటు ఛార్జెస్ కూడా వసూలు చేసి వెళ్ళే సమయంలో ఇటు వారు వెళ్తున్నటువంటి డిసిగ్నేషన్ ఏదైతే వారు వెళ్తున్నటువంటి అరైవింగ్ ప్రారంభ సమయం కావచ్చు, లేదా వారికి వెళ్ళవలసినటువంటి గమ్యస్థానానికి చేరుకోవడం కోసం అతివేగంగా వెళ్ళడం కావచ్చు, లేదా వర్క్ ప్రెషర్ వల్ల ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకునేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే బస్సులో ప్రధానంగా 42 సీట్లు ఉన్నాయి. అంటే 42 సీట్లతో పాటు ఇటు డ్రైవరు క్లీనర్తో ఇద్దరు ఉండే సీటు, అందులో 30 మందికి మాత్రమే రిజర్వ్ చేసుకున్నారు. మిగతా 10 మంది డేటా వారి దగ్గర క్లారిటీ లేదు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఇప్పటికే ఇటు జీజీహెచ్కు తీసుకెళ్ళిన ఈ మృతదేహాలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తీసుకెళ్తారు. అక్కడి నుండి DNA పరీక్షల కోసం విజయవాడకు కూడా తీసుకెళ్తారనేటటువంటి సమాచారం అయితే అంతా ఉంది.